రైతు సోదరులకు నమస్కారం. నేను మీ సురేందర్ రెడ్డి, రైతు సిరి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం జనగామ జిల్లా లింగాల గణపూర్ మండల్ వడ్డిచెర్ల గ్రామంలో రైతు రామరెడ్డి వారి నాటుకోళ్ల ఫామ్ లో మనం ఈరోజు ఉన్నాము. రైతు ఏంటంటే గత చాలా కాలంగా బ్రాయిలర్ కోళ్లను పెంచి ఆశించిన లాభాలు రాక తను నాటుకోళ్ల పెంపకాన్ని ఎంచుకున్నాడు. ఈ నాటుకోళ్ల పెంపకం ఎట్లా లాభసాటిగా ఎలా ఉంది, ఆ విషయాలు మనం రైతు మాటల్లోనే విందాం. నమస్తే అండి, నా పేరు రామరెడ్డి అండి. మాది జనగామ జిల్లా లింగాలగంప మండలం వడ్డిచెర్ల విలేజ్. రామరెడ్డి గారు, మీరు ఇంతకాలం బ్రాయిలర్ పెంచారు కదా, ఇప్పుడు ఈ నాటుకోళ్ల పెంపకానికి ఎందుకు వచ్చారు? దానికి గల ముఖ్య కారణాలు ఏమిటి? ముఖ్య కారణాలు అంటే అండి, ఇప్పుడు మనకు కరోనా కట్ట ముందు కొంచెం బ్రాయిలర్ లో మనకు నా మాత్రంగా పెద్ద మొత్తంలో కాకుండా కొంచెం మనకు పర్వాలేదు అనిపించింది. తర్వాత ఏమైంది, మేజర్ గా కరోనా తర్వాత లేబర్ ప్రాబ్లం బాగా వస్తుంది. లేబర్ సరిగా దొరకట్లేదు, అదొకటి మెయిన్ ఇష్యూ అవుతుంది. ప్లస్ మనకు ఆశించిన శ్రమకు తగ్గ ఫలితాలు రావట్లేదు. ఎంతవరకు మనకు అది అంతా కార్పొరేట్ వ్యవస్థ అయిపోయింది వాళ్ళ కంపెనీస్. ఇక వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థ దాని గురించి వివరంగా చెప్పాలంటే ఇక చాలా టైం పడుతుంది. ఇప్పుడు అది మనం చెప్పాలనుకో, మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేను 12 సంవత్సరాలు మెయింటైన్ చేసి ఇక నాకు కాదు అని చెప్పేసి నేను మీకు ఆశించిన లాభాలు ఏం రాలేదు. ఇక మనకి ఈ షెడ్లు కూడా ఖాళీగా ఉంటున్నాయి. దీనికి మళ్ళీ మనకి సెట్ అయ్యేది మళ్ళీ అంటే ఆల్టర్నేట్ నాటుకోండి. అందుకని ఈ నాటుకోలు మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? మీరే తయారు చేస్తారా లేదంటే వేరే ఎక్కడి నుంచి కొనుగోలు చేసి పెంచుతారా? అంటే నేను ఇంతకుముందు హైదరాబాద్ చుట్టుపక్కల గట్కేసారు, హైదరాబాద్ అటు ఆ ఏరియాలలో హ్యాచరీస్ ఉన్నాయి నాటుకోలు పిల్లలు. వాళ్ళు సప్లయర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన నేను ఫస్ట్. అయితే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా మన దగ్గరనే చేసుకోవాలనే ఉద్దేశంతో ఒకటి మనం ఇంక్యుబేటర్ హ్యాచింగ్ మిషన్ కూడా తెచ్చుకున్నాము. ఇంకా దాన్ని స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు నెక్స్ట్ మనం స్టార్ట్ చేద్దామని ప్లాన్ లో ఉంది. నా కాన్సెప్ట్ ఏంటంటే, కోడి పిల్ల మన దగ్గర తయారు కావాలి, మార్కెట్ మన దగ్గరే కావాలి. అంటే ఇది మన మార్కెట్కి వచ్చేసరికి 4 నుంచి 5 నెలలు టైం పడుతుంది. కోడి గుడ్డు దగ్గర నుంచి ఇప్పుడు మన ఫామ్ లోనే కావాలి ఉన్నాయి కాబట్టి దీనివల్ల మీరు మంచి లాభాలు పొందుతున్నారు. మీరు రీటైల్ గా అమ్ముతారా, హోల్సేల్ గా అమ్ముతారండి? నేను ఎక్కువ రీటైల్ గా అమ్ముతాను. డైరెక్ట్ గా మనకు వినియోగదారుడు మన ఫామ్ దగ్గరికి వస్తుంది. ఇలా దీంట్లో ఏమైనా మీరు మిగతా రైతులకు చెప్పాల్సిన ఏమైనా విషయాలు ఉన్నాయి? దీంట్లో ఉండే లాభాలే కాకుండా నష్టాలు వచ్చే అవకాశాలు అవన్నీ ఎలా ఉన్నాయి మీ అనుభవంలో? నష్టాలు అంటే మెయిన్ మనకు మార్కెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మార్కెట్ మనం చేసుకోగలిగితే, మనం ఎంతవరకు చేసుకోగలుగుతామో అంతవరకు మనం పర్ మంత్ మనకి ఎంతవరకు ఒక నెల రోజుల్లో మనం ఎన్ని కోళ్ళు అమ్మగలుగుతాం, దాన్ని బట్టి మనం బ్యాచ్ మెయింటైన్ చేసుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు కోడి పిల్లలు తీసుకొస్తారు, 4 నెలల్లో మార్కెట్కి వస్తుంది. మార్కెట్కి వచ్చేంత వరకు మళ్ళీ కోడి పిల్లలు దించదు, ఇది అయిపోయినాకనే దించుతామంటారు. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మైనస్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు 4 నెలలకు మనం అమ్ముతాం, మళ్ళీ 4 నెలల వరకు మన దగ్గర ఏమి ఉండేది. సంవత్సరం పొడుగుతా మనం చేసుకుంటాం. ప్రతి నెల ఇప్పుడు సపోజ్ మనం 500 తీసుకున్నాం, ప్రతి నెల 500 పిల్లలు తీసుకుంటాం. 500 ఎప్పటికి అంటే మాంసానికి వెళ్తాయి. మనం 4 నెలల టైంలో అది మాంసానికి వెళ్ళిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ మనకి ఎప్పటికి వస్తుంటది. ఇంకొకటి, ఇక్కడ మనము కోడి పిల్లలు తీసుకోగానే ఈజీగా వదిలిపెట్టి ఉండదు. బ్రూడింగ్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కంపల్సరీ మనకు వారం రోజులు వాటికి 35 నుంచి 37 డిగ్రీల మధ్య టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. అంటే మనం ఒక రూమ్ టైప్ దాన్ని సెటప్ చేసుకోవాలి. చేసి దాంట్లో మనం కరెంటు కానీ లేదంటే హీటర్స్ వేరే బల్బులు పెట్టుకోవాలి. దానికి హీట్ మొత్తం దాంట్లో ఉండాలి. 35 డిగ్రీల టెంపరేచర్. చలికాలంలో చాలా రిస్క్ ఉంటుంది బ్రూడింగ్. మనం ఏ మాత్రం దాన్ని అశ్రద్ధ చేసినా కోడి పిల్లలు అన్ని కుప్పలు పడి చనిపోవడం జరుగుతుంది. అట్లా కూడా నష్టపోతాం. మీరు ఈ సంవత్సరంలో సుమారుగా ఎంత ఆదాయం వచ్చింది, దాంట్లో లాభం ఎంత వచ్చింది? ఇంకా 1000 పిల్లలు మనం నెలకు మెయింటైన్ చేసుకుంటాం. నెలకు 60 నుంచి 70,000 రూపాయలు ప్రతి నెల. నిరంతరంగా సాగు చేస్తేనే లాభాలు ఉంటాయని మీరు చెప్తా ఉన్నారు. ఓకే అండి. మనం చూసారు కదండి, మన నాటుకోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రైతు తీసుకుంటున్న జాగ్రత్తలు కానీ, చేస్తున్న వివిధ దశలో పెంపకాలు మరియు అదనంగా లాభాలు ఎలా వస్తున్నాయి అనేది తను ఆటలో విన్నాము. ఈ ఫామ్ దగ్గర మనకు సంవత్సరంలో 365 రోజులు ఎప్పుడైనా కోడి గుడ్లు కావాలన్నా మరియు మాంసానికి నాటుకోళ్లు కావాలన్నా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ రైతు
దానాను సొంతంగా రైతుల దగ్గర నుంచి మొక్కజొన్నలు, రాగులు, జొన్నలు మొదలగునవి అన్ని కొనుగోలు చేసి సొంతంగా దాన తయారు చేస్తాడు. కావున తనకి దానా ఖర్చు కూడా ఏమీ పెద్దగా కావడం లేదు. ఇలా చేసుకుంటూ అందరు రైతులు కూడా ఇటువంటి నాటుకోళ్ల పెంపకం చేపట్టి లాభాలు పొందాలని ఆశిస్తూ మీ సురేందర్ రెడ్డి రైతు సిరి యూట్యూబ్ ఛానల్. మీకు కోళ్లు మరియు గుడ్లు ఏది కావాలన్నా కింద ఉన్న నెంబరు మీరు సంప్రదించగలరు. ధన్యవాదములు.